మీరు చూడగలిగే, తాకగలిగే, ఫీల్ చేయగలిగే ప్రతి ఒక్కటి, అంటే ఈ మొత్తం భూమి, అన్ని నక్షత్రాలు, అన్ని గ్యాలాక్సీలు, మనుషులు, జంతువులు, చెట్లు, మొక్కలు, ఇంతేకాదు మీకు మీరే కూడా, ఈ అన్ని కలిపిన మొత్తం యూనివర్స్ లో కేవలం 5% మాత్రమే అని మీకు చెప్తే మీరు నమ్ముతారా? అవును, కేవలం 5% మాత్రమే. మిగిలిన 95% యూనివర్సు మనం చూడలేని, తాకలేని వస్తువులతో తయారై ఉంది. ఇంకా భయంకరమైన విషయం ఏంటంటే ఇవి అసలు ఏమిటో మనం ఇప్పటి వరకు పూర్తిగా అర్థం చేసుకోలేకపోయాం. సైంటిస్టులు వాటికి డార్క్ మ్యాటర్ మరియు డార్క్ ఎనర్జీ అని పేర్లు పెట్టారు. ఈ రోజు ఈ వీడియోలో ఈ రెండిటి గురించి డీటెయిల్డ్ గా తెలుసుకోబోతున్నాం. ఈ విషయాలు మీరు తెలుసుకున్న తర్వాత మీరు యూనివర్స్ ని చూసే విధానం పూర్తిగా మారిపోతుంది. ముందుగా డార్క్ మ్యాటర్ గురించి మాట్లాడదాం. ఈ పేరు విన్న వెంటనే ఇది ఏదైనా నల్లని పదార్థం అనిపించవచ్చు, ఎగ్జాంపుల్ గా బొగ్గు లాంటి లేదా ఇంకేదైనా. కానీ ఇక్కడ డార్క్ అంటే నల్ల రంగు కాదు, ఇన్విజిబుల్ అంటే అదృశ్యం. ఇది అలాంటి పదార్థం. ఇది లైట్ ను ఎమిట్ చేయదు, అబ్జర్వ్ చేయదు, రిఫ్లెక్ట్ చేయదు. అందుకే దీనిని ఎంత పవర్ఫుల్ టెలిస్కోప్ ఉన్నా కూడా మనం చూడలేం. ఇప్పుడు మీరు ఆలోచిస్తూ ఉంటారు, మనకు ఇది కనిపించకపోతే సైంటిస్టులకు ఇది ఉంది అని ఎలా తెలుస్తుంది? ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ కథ ఉంది. 1930లో ఒక స్విస్ ఖగోళ శాస్త్రవేత్త ఉన్నారు. ఆయన పేరు ఫ్రిట్జ్ జ్వీకీ. ఆయన స్పేస్ లో చాలా దూరంగా ఉన్న గ్యాలాక్సీస్ ను అబ్జర్వ్ చేస్తున్నారు. ముందుగా గ్యాలాక్సీ అంటే ఏమిటో అర్థం చేసుకుందాం. మన సోలార్ సిస్టమ్ లో సూర్యుడు ఉంటాడు, అతని చుట్టూ గ్రహాలు తిరుగుతాయి కదా. అలానే గ్యాలాక్సీ అనేది చాలా పెద్ద ఫ్యామిలీ. అందులో కోట్లాది నక్షత్రాలు కలిసి తిరుగుతూ ఉంటాయి. మన గ్యాలాక్సీ పేరు మిల్కీవే. ఇలా చాలా గ్యాలాక్సీలు ఒక గ్రూపుగా ఉంటే దాన్ని గ్యాలాక్సీ క్లస్టర్ అంటారు. అంటే ఒక సిటీలో చాలా కాలనీస్ ఉన్నట్లే. స్వీకీ అలాంటి ఒక గ్యాలాక్సీ క్లస్టర్ ను చెక్ చేస్తున్నాడు. ఇప్పుడు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తో అర్థం చేసుకుందాం. కొంతమంది పిల్లలు చేతులు పట్టుకొని ఒక సర్కిల్ లా నిలబడి తిరుగుతున్నారని ఊహించండి. వాళ్ళు అలా చాలా వేగంగా తిరిగితే ఏమవుతుంది? చేతులు విడిపోతాయి, అందరూ చల్లాచెదురైపోతారు. కానీ వారు బలంగా చేతులు పట్టుకొని ఉంటే ఎంత వేగంగా తిరిగినా కలిసే ఉంటారు. అయితే జిగ్వీ గమనించాడు, ఆ క్లస్టర్ లో గ్యాలాక్సీలు చాలా వేగంగా తిరుగుతున్నాయి. ఎంత వేగంగా తిరుగుతున్నాయంటే అవి అప్పటికే విడిపోవాలి, కానీ అవి విడిపోవడం లేదు, ఇంకా కలిసే ఉన్నాయి. అంటే ఏదో ఒక అదృశ్య శక్తి వాటిని పట్టుకొని ఉంచుతుంది. కనిపించని ఒక తాడు పిల్లలందరినీ కట్టిపడేసినట్టే. జిగ్వీ ఈ అదృశ్య పదార్థానికి మిస్సింగ్ మాస్ అని పేరు పెట్టాడు. కానీ ఆ టైంలో ఎవరు ఆయన మాటను సీరియస్ గా తీసుకోలేదు. సుమారు 40 సంవత్సరాల తర్వాత 1970లో ఒక అమెరికన్ ఖగోళ శాస్త్రవేత్త వేరా రూబిన్ మరో షాకింగ్ డిస్కవరీ చేశారు. ఆమె గ్యాలాక్సీల రొటేషన్ స్పీడ్ ను కొలుస్తుంది. సాధారణంగా మనం అనుకున్నది ఏమిటంటే సూర్యుడికి దగ్గరగా ఉన్న గ్రహాలు వేగంగా తిరుగుతాయి, దూరంగా ఉన్నవి నెమ్మదిగా తిరుగుతాయి. అదే విధంగా గ్యాలాక్సీ మధ్యలో ఉన్న నక్షత్రాలు వేగంగా, బయటవి నెమ్మదిగా తిరగాలి. కానీ వేరా రూబిన్ చూసింది పూర్తిగా డిఫరెంట్ గా ఉంది. గ్యాలాక్సీ బయట ఉన్న నక్షత్రాలు కూడా మధ్యలో ఉన్న వాటిలాగే వేగంగా తిరుగుతున్నాయి. ఇది గ్రావిటీ రూల్స్ ప్రకారం సాధ్యం కాదు. అక్కడ ఏదైనా అదృశ్యం మాసు ఉండకపోతే, అది ఎక్స్ట్రా గ్రావిటీని ఇవ్వకపోతే అదే అదృశ్య మాస్ ను మనం ఇప్పుడు డార్క్ మ్యాటర్ అంటాం. ఇప్పుడు మీరు అడుగుతారు, ఈ డార్క్ మ్యాటర్ దేనితో తయారైంది అని. నిజం చెప్పాలంటే మనకు ఇప్పటికీ ఖచ్చితంగా తెలియదు. కానీ సైంటిస్టుల దగ్గర కొన్ని థియరీస్ ఉన్నాయి. అందులో పాపులర్ థియరీ ఏంటంటే డార్క్ మ్యాటర్ WIMPs అనే ప్రత్యేక పార్టికల్స్ తో తయారై ఉంటుంది. అంటే వీక్లీ ఇంటరాక్టింగ్ మ్యాసివ్ పార్టికల్స్. ఈ పార్టికల్స్ నార్మల్ మ్యాటర్ తో ఇంటరాక్ట్ కావు, కేవలం గ్రావిటీ ద్వారానే ఇంటరాక్ట్ అవుతాయి. అందుకే మనం వీటిని డిటెక్ట్ చేయలేకపోతున్నాం. ప్రపంచవ్యాప్తంగా చాలా అండర్ గ్రౌండ్ ల్యాబ్స్ లో సైంటిస్టులు ఈ పార్టికల్స్ ను గుర్తించడానికి ప్రయత్నిస్తున్నారు, కానీ ఇప్పటి వరకు సక్సెస్ సాధించలేదు. ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ ప్రశ్న ఏమిటంటే డార్క్ మ్యాటర్ ఎక్కడైనా ఉంటే ఇది మన శరీరంలోనూ వెళ్ళిపోతుందా? సమాధానం అయితే అవును, ఖచ్చితంగా. ఎందుకంటే ప్రతి సెకండ్ కు కోట్ల సంఖ్యలో డార్క్ మ్యాటర్ పార్టికల్స్ మీ శరీరంలో నుంచి వెళ్ళిపోతున్నాయి, కానీ మీకు ఏమీ అనిపించదు. ఎందుకంటే ఇవి సాధారణ పదార్థంతో ఇంటరాక్ట్ కావు. ఇవి మీ శరీరంలోని ఆటమ్స్ మధ్య ఖాళీల్లో నుంచి, అంటే భూతం గోడలో నుంచి వెళ్ళినట్లుగా దూసుకుపోతాయి. అంటే డార్క్ మ్యాటర్ పూర్తిగా హానికరం కాదు. ఇది భూమి అంతటా కూడా ఎలాంటి ఎఫెక్ట్ లేకుండా దాటిపోతుంది. ఇప్పుడు డార్క్ ఎనర్జీ గురించి మాట్లాడుకుందాం. ఇది డార్క్ మ్యాటర్ కంటే కూడా మరింత
మరింత మిస్టీరియస్. డార్క్ మ్యాటర్ అర్థం చేసుకోవడం కష్టమైతే డార్క్ ఎనర్జీ మరింత కష్టమవుతుంది. దాన్ని అర్థం చేసుకోవాలంటే మనం బిగ్ బ్యాంగ్ వరకు వెనక్కి వెళ్ళాలి. బిగ్ బ్యాంగ్ గురించి ఒక సాధారణ అపోహ ఏంటంటే అది ఒక బాంబు పేలుడు లాంటిదని, అందులో పదార్థం అన్ని వైపులా విసరబడిందని. కానీ వాస్తవానికి అలా కాదు. బిగ్ బ్యాంగ్ లో మ్యాటరు విసరబడలేదు, స్పేసే విస్తరించడం ప్రారంభించింది. దీన్ని ఒక ఎగ్జాంపుల్ తో అర్థం చేసుకుందాం. మీరు ఒక మైదా లాంటి బాల్ లోపల కిస్మిస్లు ఉన్నాయని ఊహించండి. మీరు ఆ మైదా లాంటి పిండిని పెంచితే పిండి ఎక్స్పాండ్ అవుతుంది. కిస్మిస్లు ఒకదానికొకటి దూరం అవుతూ కనిపిస్తాయి. కానీ క్లియర్ గా గమనించండి, కిస్మిస్లు కదలడం కాదు, వాటి మధ్య ఉన్న పిండి అంటే స్పేసు విస్తరిస్తుంది. ఇదే బిగ్ బ్యాంగ్ లో జరిగింది. స్పేసు విస్తరించడం ప్రారంభమైంది. గ్యాలాక్సీలు ఒకదానికొకటి దూరం అయ్యాయి. సైంటిస్టులు ఎప్పటి నుంచో అనుకున్నది ఏంటంటే బిగ్ బ్యాంగ్ తర్వాత యూనివర్సు విస్తరణ వేగం క్రమంగా తగ్గుతూ ఉంటుందని. ఎందుకంటే గ్రావిటీ పదార్థాన్ని ఆకర్షిస్తుంది కాబట్టి ఎక్స్పాన్షన్ ను తగ్గించాలి. ఒక రోజు ఈ ఎక్స్పాన్షన్ ఆగిపోతుందని, తర్వాత గ్రావిటీ అన్నిటినీ మళ్ళీ ఒక పాయింట్ లోకి లాగుతుందని భావించారు. దాన్ని బిగ్ క్రంచ్ అంటారు. కానీ 1998లో ఇద్దరు వేరువేరు సైంటిస్టుల టీము ఒక షాకింగ్ డిస్కవరీ చేశారు. వాళ్ళు దూరంలోని సూపర్ నోవాలను పరిశీలించి తెలుసుకున్నారు. యూనివర్సు ఎక్స్పాన్షన్ తగ్గడం కాదు, వేగంగా పెరుగుతుంది. అంటే గ్యాలాక్సీలు ఒకదానికొకటి మరింత వేగంగా దూరం అవుతున్నాయి. ఇది పూర్తిగా అంచనాలకు విరుద్ధం. గ్రావిటీ ఎక్స్పాన్షన్ ను తగ్గించాలి, కానీ ఇక్కడ విరుద్ధంగా జరుగుతుంది. అంటే ఏదో ఒక మిస్టీరియస్ ఫోర్స్ గ్రావిటీకి వ్యతిరేకంగా పనిచేస్తూ యూనివర్స్ ని ఇంకా వేగంగా విస్తరింపజేస్తుంది. అదే డార్క్ ఎనర్జీ. ఈ డిస్కవరీకు 2011లో నోబెల్ ప్రైజ్ కూడా లభించింది. ఇప్పుడు డార్క్ ఎనర్జీ అసలు ఏమిటి? దీనికి క్లియర్ అయిన సమాధానం ఇప్పటి వరకు రాలేదు. కానీ ఒక థియరీ ప్రకారం ఇది ఖాళీ స్పేస్ యొక్క లక్షణం. అంటే ఏమీ లేని ఖాళీ స్థలంలో కూడా ఒక ఎనర్జీ ఉంటుంది. అది స్పేస్ ను విస్తరించడానికి ప్రయత్నిస్తుంది. స్పేస్ విస్తరించిన కొద్దీ మరింత ఖాళీ స్థలం తయారవుతుంది. ఖాళీ స్థలం ఎక్కువైతే డార్క్ ఎనర్జీ కూడా ఎక్కువవుతుంది. డార్క్ ఎనర్జీ ఎక్కువైతే ఎక్స్పాన్షన్ ఇంకా వేగంగా జరుగుతుంది. ఇది ఒక ఎండ్లెస్ సైకిల్. ఇప్పుడు ఒక భయంకరమైన ప్రశ్న, డార్క్ ఎనర్జీ ఒక రోజు భూమిని లేదా గ్రహాలను చీల్చేస్తుందా? ప్రస్తుతానికైతే సమాధానం లేదు. డార్క్ ఎనర్జీ చాలా పెద్ద స్కేల్లో మాత్రమే పనిచేస్తుంది, గ్యాలాక్సీల మధ్య స్పేస్ లో. అయితే గ్యాలాక్సీలోని గ్రావిటీ చాలా బలంగా ఉంటుంది కాబట్టి డార్క్ ఎనర్జీ ఎఫెక్ట్ అక్కడ తక్కువ. అందుకే మన మిల్కీవే గ్యాలాక్సీ, మన సోలార్ సిస్టమ్, మన భూమి సురక్షితంగా ఉన్నాయి. కానీ బిలియన్ సంవత్సరాల తర్వాత ఏమవుతుందో ఎవరికీ తెలియదు. కొందరు సైంటిస్టుల ప్రకారం బిగ్ రిప్ అనే ఒక థియరీ ఉంది. దాని ప్రకారం ఒక రోజు డార్క్ ఎనర్జీ చాలా శక్తివంతమవుతుంది. మొదట గ్యాలాక్సీలు విడిపోతాయి, తర్వాత నక్షత్రాలు, తర్వాత గ్రహాలు, తర్వాత యాటమ్స్, చివరికి స్పేస్ కూడా చీలిపోతుంది. కానీ భయపడాల్సిన అవసరం లేదు. ఒకవేళ అది జరిగితే కూడా బిలియన్ సంవత్సరాల తర్వాతే జరుగుతుంది. ఇప్పుడు చివరిగా ఈ యూనివర్సు ఎంత పెద్దది? ఈ ప్రశ్న సింపుల్ గా అనిపించినా చాలా కాంప్లికేటెడ్. మనం చూడగలిగే యూనివర్సు మొత్తం కాదు. మనకు కేవలం లైటు మన వరకు చేరినంత వరకే కనిపిస్తుంది. దానిని అబ్జర్వబుల్ యూనివర్స్ అంటారు. ఇది సుమారు 93 బిలియన్ లైట్ ఇయర్స్ వెడల్పు ఉంది. కానీ అసలు యూనివర్సు దీనికంటే చాలా పెద్దది. ఎంత పెద్దదో మనకు తెలియదు. అది ఇన్ఫినిటీ కూడా కావచ్చు. ఇంకో ఇంట్రెస్టింగ్ ప్రశ్న, యూనివర్స్ కి ఎడ్జ్ ఉందా? మీరు డైరెక్ట్ గా ప్రయాణిస్తే ఎక్కడైనా గోడలా ముగుస్తుందా? సమాధానం బహుశా లేదు. సైంటిస్టుల అభిప్రాయం ప్రకారం యూనివర్సు ఇన్ఫినిటీ లేదా కర్వ్డ్ షేప్ లో ఉంటుంది. మీరు భూమి సర్ఫేస్ ని ఊహించండి. మీరు డైరెక్ట్ గా నడుస్తూ వెళ్తే ఎక్కడా ఎడ్జ్కు చేరరు, తిరిగి అదే చోటకు వస్తారు. అందుకే అది వంకరగా ఉంటుంది. అలాగే యూనివర్స్ కూడా ఉండొచ్చు. ఇది డార్క్ మ్యాటరు, డార్క్ ఎనర్జీ మరియు యూనివర్స్ కదా. మీరేమనుకుంటున్నారు? డార్క్ మ్యాటరు మరియు డార్క్ ఎనర్జీ గురించి సైంటిస్టులు ఎప్పటికైనా కనుక్కుంటారా? కామెంట్లో చెప్పండి.